కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. దయచేసి మీ బైబిల్ 37వ అధ్యాయము ఆదికాండము 37వ అధ్యాయాన్ని తెరవవలసిందిగా కోరుతున్నాను. క్లుప్తంగా చెప్పేస్తున్నాను. 37వ అధ్యాయంలో మనకు కనిపించేది యాకోబు యొక్క ప్రియమైన కుమారుడైన యోసేపు గురించి మనం చూస్తాం. యోసేపును యాకోబు బహుగా ప్రేమించాడు. యోసేపు నీతిమంతుడు, యథార్థవంతుడు. యోసేపు రాహేలు యొక్క కుమారుడు. యోసేపు తల్లిని పోగొట్టుకొని తల్లి ప్రేమను నోచుకోలేనటువంటి ఒక యవనస్తుడు. యాకోబు యోసేపును ప్రేమించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే తల్లి లేనివాడు, రెండవది నీతిమంతుడు, యథార్థవంతుడు, మూడవది తాను బహుగా ప్రేమించేటటువంటి రాహేలుకు పుట్టినవాడు. అంతేకాదు తన మనసులో నాకు వాస్తవంగా ముందు నేను పెళ్లి చేసుకోవాల్సింది రాహేలే, పరిస్థితులను బట్టి రాహేలు నేను పెళ్లి చేసుకోలేకపోయాను. ఒకవేళ రాహేల్ని పెళ్లి చేసుకున్నట్లయితే యోసేపే నాకు జ్యేష్ఠపుత్రుడు అయ్యేవాడు అనే భావన ఎంతో కొంత యాకోబులో ఉండి ఉంటుంది. కాబట్టి 11 మంది పిల్లలు ఉన్నప్పటికీ మొత్తం 12 మంది పిల్లలు. యోసేపు కంటే పెద్దవాళ్ళు 10 మంది. కానీ 10 మందికి జ్యేష్ఠత్వపు హక్కులో మొదటి వాడికి ఇవ్వలేదు. రూబేను పాపిష్టివాడు. షిమియోనికి, లేవీకి ఇవ్వలేదు. వాళ్ళు కూడా నరహత్య చేసిన వాళ్ళు. అనగా ఉన్నటువంటి కుమారులు ఎవరూ కూడా జ్యేష్ఠునిగా యాకోబు యొక్క బాధ్యతలను తీసుకోవడానికి హక్కుదారులు ఎవరూ లేరు. ఎందుకంటే అటువంటి జీవితం వారు కలిగి ఉండలేదు. ఒకే ఒక్కడు జ్యేష్ఠుడుగా ఉండడానికి, యాకోబు తరువాత బాధ్యతలు నిర్వర్తించడానికి హక్కు గలవాడు, అలాంటి జీవితం కలవాడు ఒక యోసేపు మాత్రమే. కాబట్టి యోసేపు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించటమే కాదు, యోసేపుకు పొడుగాటి అంగీని కూడా, అనగా నాయకుడు వేసుకునేటటువంటి అంగీని యాకోబు కుట్టించటం, ప్రత్యేకంగా యాకోబు యోసేపును ప్రేమించటం, ఆ తర్వాత యోసేపుకు 2 కలలు రావడం, ఆ కల భావము ఎంతో కొంత సహోదరులకు అర్థమై యోసేపును ద్వేషించటం, యోసేపు పైన పగబట్టటము, ఇదంతా కూడా గడిచిన కొన్ని వారాలుగా లేక కొన్ని రోజులుగా ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు 11వ వచనానికి వచ్చేద్దాం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకము ఉంచుకొనెను. కలలు కన్న తరువాత ఆ కలలు తన సహోదరులతో పంచుకున్నప్పుడు సహోదరులకు కోపం వచ్చింది. తండ్రికి కూడా, యాకోబు కూడా కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి యోసేపును కొంచెం యాకోబు కూడా గద్దించాడు. ఆ కలల వల్ల యోసేపు కష్టాలు కూడా రావడం మొదలుపెట్టినాయి. విచిత్రం ఏమిటంటే కలల వల్ల యోసేపుకు కష్టాలు వచ్చినాయి. కలల వల్ల యోసేపు కష్టాల్లోంచి బయటకు తీసుకురాబడ్డాడు. ఈ విషయాన్ని నిన్న మనం చక్కగా నేర్చుకున్నాం. మన జీవితంలో ఈరోజు ఏవైతే కష్టాలుగా, నష్టాలుగా, ఇబ్బందిగా, ఇరుకుగా, బాధగా, వేదనగా ఉంటాయేమో వాటిని మనం ప్రభువుకు అప్పగించినట్లయితే వాటినే దేవుడు మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చివేయగలడు అని చెప్పడానికి ఏ సందేహము లేదు. నిన్నటి దినాన నేను స్పష్టంగా మీతో మాట్లాడాను. ఏమిటి అంటే ఆ రోజుల్లో పరిపూర్ణమైనటువంటి దేవుని వాక్యము ప్రజలకు అందివ్వబడలేదు. దేవుని వాక్యము పరిపూర్ణంగా ప్రజల చేతిలో లేదు. కాబట్టి దేవుడు ఆయా రీతులుగా తన బిడ్డలతో మాట్లాడేవాడు. అలా మాట్లాడే ప్రక్రియలో ఒకటి ఏమిటంటే కలల ద్వారా దేవుడు ఆ రోజుల్లో మాట్లాడాడు. మరి ఈ రోజుల్లో దేవుడు కలల ద్వారా మనతో మాట్లాడతాడా అని ఒకవేళ ప్రశ్నించినట్లయితే దయచేసి గమనించండి. కలలు కంటే శ్రేష్టమైన దేవుడు మనకిచ్చాడు, అది పరిశుద్ధమైన గ్రంథము. కాబట్టి కలల మీద ఆధారపడి మనం జీవించని అవసరం లేదు. కలలు కనేవారిని, లేదంటే ఈ దర్శనాలు చూసేవారిని, ఈ కలలు కనేవారిని, నీ గురించి నాకు ఒక కల వచ్చింది, నీ గురించి నాకు దర్శనం వచ్చిందని చెప్పేవారిని దయచేసి మీరు అంత త్వరగా నమ్మవద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకయ్యా అంటే నూతన నిబంధన గ్రంథంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే కలల ద్వారా దేవుని యొక్క సంఘము నడిపించబడలేదు. కలల ద్వారా దేవుని యొక్క బిడ్డలు కూడా నడిపించబడలేదు. ఎందుకంటే వారికి పరిపూర్ణమైనటువంటి వారిని సత్యములోనికి నడిపించడానికి కావలసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆయన వారితో ఉన్నాడు. కాబట్టి నడిపించే దేవుడే ఉన్నప్పుడు వారికి ప్రత్యేకంగా మళ్ళీ కలలు అవసరం లేదు. మరి దర్శనాల సంగతి ఏమిటి? కొంతమంది దర్శనాలు వచ్చి చెప్పి అంటూ ఉంటారు. మరి దర్శనాలు ఉన్నాయా లేవా? ఎస్, దయచేసి గమనించండి. దర్శనము అనే మాటకు చాలా మందికి అర్థము సరిగా తెలియదు. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కలలు కనే వారిని, దర్శనాలు చూసేవారి విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అనేక మంది
వారి సొంత కలలు కంటూనే, సొంత దర్శనాలు చూస్తూనే దేవుడు మాకు చూపించాడు, మాకు మీ గురించి తెలియచేశాడని చెప్పి మోసం చేసే వాళ్ళు ఉంటారని చెప్పాను. అదే సమయంలో నూతన నిబంధనకు వచ్చేసరికి కళల ద్వారా సంఘము కానీ సంఘ సభ్యులు కానీ నడిపించబడ్డం మనం చూడం. కానీ 1-2 సందర్భాల్లో మాత్రము దర్శనముల ద్వారా దేవుడు తన చిత్తాన్ని లేక తన ఉద్దేశాన్ని తెలియచేసినట్టుగా మనం చూస్తాం. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దర్శనము వేరు, కళ వేరు. కళ నిద్రపోయేటప్పుడు వచ్చేది, దర్శనము మెలకువగా ఉన్నప్పుడు కలిగేది, మెలకువగా ఉన్నప్పుడు చూసేది. ఆ మాట మీకు అర్థమైందా? కళ నిద్రపోతున్నప్పుడు వచ్చేది, దర్శనము మెలకువగా ఉన్నప్పుడు మన కళ్ళ ముందు కనిపించేది. అడుగుతున్నాను, ఏ రోజైనా మీ ముందు మీరు చక్కగా టీవీ చూస్తున్నప్పుడు, లేక భోజనం చేస్తున్నప్పుడు, లేక మాట్లాడుతున్నప్పుడు, లేక ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ ఎదుట ఏదైనా సడన్గా ఏదైనా దర్శనం వచ్చి కనిపించిందా అని నేను అడుగుతున్నాను. మీలో ఎవరైనా అటువంటి అనుభవం గుండా వెళ్ళారా? ఎస్, బైబిల్లో మనం చూస్తాం. కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ కొర్నేలి అనేటటువంటి వ్యక్తి మధ్యాహ్నం 3 గంటల సమయంలో అతనికి దర్శనములో దేవుని యొక్క దూత కనిపించడం చూస్తాం. 10వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 3వ వచనము. పగలు ఇంచుమించు 3 గంటల వేళ, పగలు ఇంచుమించు 3 గంటల వేళ. 3 గంటలకు సాధారణంగా ఎవరు పడుకోరు. కొర్నేలి సోమరి కాదు, కొర్నేలి నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుడు అంటే భయభక్తులు గలవాడు. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అర్థమైందా? 3 గంటలకు తేటగా కనిపించింది. అది దర్శనం అంటే. 3 గంటల వేళ దేవుని యొక్క దూత దర్శనములో కనిపించింది, స్పష్టంగా కనిపించింది. దట్ ఈస్ కాల్డ్ దర్శనం. ఇప్పుడు సాధారణంగా మనం అంటాము కల్వరి టెంపుల్ దర్శన వేళలు అని చెప్పి అంటాం, సందర్శించే వేళలు అని చెప్పి అంటాం. మనం ఏం చేస్తున్నాం? కొంతమంది అంటారు దర్శించుకోవడానికి వెళ్తున్నాను అంటారు. లేదు, బ్రదర్ సతీష్ కుమార్ గారిని సందర్శించే వేళ అని చెప్పి అంటాం, కలిసే వేళ. దర్శించటం అంటే చూడడం, రైట్? దర్శనం అంటే చూసింది, కళ్ళ ముందు కనిపించింది, అది దర్శనం. సో మన వాళ్ళు చాలామంది దర్శనం అంటే ఏమిటో తెలియకుండా నాకు దర్శనం వచ్చేసిందని చెప్పి అంటారు. దయచేసి అలా అనేవారి మాటలు నమ్మకండి. కొర్నేలికి దర్శనం వచ్చింది, ఖచ్చితంగా చూశాడు, కళ్ళతో చూశాడు. మరి ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్దామా? 11వ అధ్యాయం 5వ వచనము. నేను యుప్పే పట్టణములో ప్రార్థన చేయుచు ఉండగా పరవశుడనైతిని. ప్రార్థన చేస్తున్నాడు, పరవశుడయ్యాడు, పరందాడు. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యొద్దకు వచ్చెను. రైట్, ఇక్కడ పేతురు ప్రార్థన చేస్తూ ఉండగా దర్శనాన్ని చూశాడు, పరవశుడయ్యాడు. పరవశుడై దర్శనాన్ని చూశాడు. రైట్, నిద్రపోతున్నాడా? నిద్రపోవట్లేదు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడేం కలిగింది? దర్శనం కలిగింది. అర్థమవుతుంది కదా? దర్శనము అనగా మనం మెలకువగా ఉన్నప్పుడు కనిపించేది. మీకు ఎవరికైనా కనిపించిందా? మీరు మెలకువగా ఉన్నప్పుడే సడన్గా దేవుని యొక్క దూత దర్శించటం, దేవుని యొక్క దూత ప్రత్యక్షం కావడం మీరు ఎప్పుడైనా చూసారా? లేదు, ఏదో ఒక అద్భుతమైన దృశ్యము మీ కళ్ళ ముందు మీరు కళ్ళు తెరిచి ఉన్నప్పుడే కనిపించిందా? ఒకవేళ అలా కనిపించి ఉన్నట్లయితే అది దర్శనం. కానీ ఈ రోజుల్లో చాలామంది సింపుల్గా ఒక మాట అనేస్తున్నారు, ఏమిటంటే నాకు దర్శనం వచ్చింది, నాకు దర్శనంలో కనిపించింది. దయచేసి వాక్యంలో ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుందాం, వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేద్దాం. యోసేపును, యేసుక్రీస్తును తీసుకుని ఐగుప్తుకు వెళ్ళు అని కలలో దేవుడు కళ ద్వారా తెలియచేయడం తప్ప ఆ తర్వాత ఎక్కడా కూడా మనకి సువార్తల్లో కానీ అపోస్తుల కార్యంలో కానీ కళ ద్వారా దేవుడు తన ప్రజలను నడిపించినట్టుగా మనం చూడము. ఎందుకయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు, సత్యములోనికి నడిపించే దేవుడు ఇవ్వబడ్డాడు. దయచేసి వినండి, చాలామంది అంటూ ఉంటారు నాకు కళ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు, దాన్ని నమ్ముదామా? ఈ గ్రంథం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు, ఇది ప్రభు దగ్గర నుంచి వచ్చింది, దేవుని దగ్గర నుంచి వచ్చింది, దేవుని యొక్క చిత్తము దగ్గర నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది? నీకు నాకు సత్యాన్ని తెలియజేయడానికి వచ్చింది, నువ్వు నేను పాపులమని గ్రహింప చేయడానికి వచ్చింది, యేసుక్రీస్తు మాత్రమే లోకరక్షకుడని బోధించడానికి వచ్చింది, నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చింది. దేవుని చేత పంపించబడిన
దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత లిఖింపబడిన, సత్యములోనికి మనల్ని నడిపించడానికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కలిగినటువంటి ఈ బైబిల్ని నమ్ముదామా? ఎందుకు వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో తెలియనటువంటి కళను నమ్ముకుందామా? కాబట్టి భక్తుడైన మార్టిన్ లూథర్ అనుకుంటున్నాను, ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు, నాకు దర్శనాలు అవసరం లేదు, నాకు కళలు అవసరం లేదు, ప్రవచనాలతో నాకు పని లేదు, ఎందుకంటే నాకు కావలసినటువంటి సంపూర్ణమైన సత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించబడ్డాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథాన్ని నాకు నేర్పిస్తున్నాడు, చాలు. దయచేసి గమనించండి, నా ఆశ ఏ ఒక్కరూ కూడా ఇటువంటి భ్రమపరిచేటటువంటి మనుషుల యొక్క మాయోపాయాలలో కొట్టుకుపోకూడదని. సతీష్ కుమార్ మీద ఆధారపడమంటున్నానా? నో. సతీష్ కుమార్ బోధించే బోధల మీద ఆధారపడమంటున్నానా? నో. మరి ఏమంటున్నాను? బైబిల్ మీద ఆధారపడండి, వాక్యం మీద ఆధారపడండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించండి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. అదే మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సతీష్ కుమారు మనుషుల్ని తన వైపు నడిపించుకోవట్లేదు, తన వైపు ఆకర్షించటం లేదు. నాకున్న ఒకే ఒక ఆశ, ప్రతి ఒక్కరూ జీవము కలిగిన దేవుని దగ్గరకు రావాలి, బైబిల్ దగ్గరకు రావాలి, బైబిల్ని ఆశ్రయించాలి, బైబిల్ ద్వారా సత్యాన్ని గ్రహించి దేవునికి అంగీకారంగా జీవించాలి. అది నా ఆశ. మంచిది. కళలు వచ్చినాయి యోసేపుకు, కళలతో పాటు కష్టాలు కూడా వచ్చినాయి. అలా తండ్రి యోసేపును గద్దించాడు. అలా గద్దించిన తర్వాత ఏం జరిగింది చూద్దాం రండి. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతనిని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. రైట్. ఇప్పుడు యోసేపు యొక్క సహోదరులు మందను మేపుకుంటున్నారు. ఆ రోజుల్లో సాధారణంగా బిడ్డలు గొర్రెల కాపరుగానే ఉండేవాళ్ళు, ఎందుకంటే అదే సాధారణమైనటువంటి వృత్తి. ఆ విధంగానే వాళ్ళు జీవనోపాధి కలిగి ఉండేవాళ్ళు. దావీదు కూడా గొర్రెల కాపరే, మోషే కూడా గొర్రెల కాపరే, యోసేపు సహోదరులు కూడా గొర్రెల కాపర్లే. వాళ్ళు గొర్రెల్ని మేపుకుంటూ హెబ్రోన్ అనేటటువంటి ప్రాంతం నుంచి షెకెము అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళారట. షెకెము అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళమని చెప్పి యోసేపును తన తండ్రి అయిన యాకోబు పంపిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. యోసేపు వయస్సు కాస్త జ్ఞాపకం ఉందా మీకు? ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. యోసేపు వయస్సు 17 సంవత్సరాలు. హెబ్రోన్ నుంచి షెకెం అనే ప్రాంతానికి ఇంచుమించు 90 కిలోమీటర్లు, ఇంచుమించు 3 నుంచి 4 దినాలు ప్రయాణం చేయాలి. 80-90 కిలోమీటర్ల దూరానికి వెళ్ళడం అంటే మాటలంటారా? ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ లేదు. మెట్రో రైలు కానీ, ఎంఎంటీఎస్ కానీ, లేదంటే మెట్రో ఎక్స్ప్రెస్లు కానీ, సిటీ బస్సులు కానీ, హైటెక్ బస్సులు కానీ లేవు. ఆ రోజుల్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. పైపెచ్చు హెబ్రోన్ నుంచి షెకెము ఇదంతా కూడా ఎత్తు పల్లాలతో, కొండలతో, లోయలతో నిండిపోయినటువంటి ప్రాంతం. తను బహుగా ప్రేమించేటటువంటి కుమారుడు, 17 సంవత్సరాల కుర్రవాడు, 3-4 దినములు కంటిన్యూస్గా ప్రార్థన చేసి ఎక్కడో ఉన్నటువంటి సహోదరులను కనుక్కోవడం అంటే అది అంత సులువైన పని కాదు. యవనస్తుడైన 17 సంవత్సరాలటువంటి యోసేపు తన సహోదరుల దగ్గరకు ఒంటరిగా వెళ్ళడం కూడా అంత క్షేమం కూడా కాదు. పైపెచ్చు వారు ఎక్కడికి వెళ్ళారు అని జాగ్రత్తగా పరిశీలన చేస్తే షెకెము అనే ప్రాంతానికి వెళ్ళారు. అసలు షెకెము అనే ప్రాంతానికి వారు ఎందుకు వెళ్ళారు? వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? హెబ్రోను అనేటువంటి ప్రాంతానికి దగ్గరలో పచ్చిక చాలా ఉంటుంది, చక్కగా గొర్రెలు మేపుకోవచ్చు. హెబ్రోన్ అనేటువంటి ప్రాంతానికి ఇంచుమించు 80 కిలోమీటర్ల దూరం వెళ్ళాలా గొర్రెలు మేపుకోవడానికి? చెప్పండి, మాట్లాడరే, చెప్పండి. వెళ్ళాలంటారా? చిన్నప్పుడు నేను కూడా బర్రెల్ని మేపా. మీరు ఎంతమంది బర్రెల్ని మేపారో చూపించండి. వెరీ గుడ్. మా సిస్టర్స్ మీరు కూడానా? వండర్ఫుల్.
సో మీరు బర్రెలను మేపినప్పుడు మీ ఊరికి పక్కనే ఉన్న పొలాలకు తీసుకెళ్లారా? మీరు లేకపోతే మీరు కూడా అప్పుడే హైదరాబాద్ తీసుకొచ్చారా? మీ బర్రెలను హైదరాబాద్ తీసుకొచ్చారా? పద చార్మినార్ చూసొద్దాం ప్రదా అని చెప్పి బర్రెలను తీసుకొచ్చారా? సాధారణంగా తీసుకురారు. ఊరిలో ఉన్న మీరు ఊరు బయటకు వెళ్ళి బర్రెలను మేపుకుంటారు. కానీ జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ సహోదరులు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే ఇంచుమించు 80-90 కిలోమీటర్లు దూరం వెళ్ళారు గొర్రెలు మేపడానికి. అవసరమా? అంత దూరము వాళ్ళు గొర్రెలు మేపడానికి వెళ్ళవలసిన అవసరం ఉందా? దూరంగా వెళ్ళారు. ఓకే. నెంబర్ 2, ఎక్కడికి వెళ్ళారు? షెకెము అనే ప్రాంతానికి వెళ్ళారు. అసలు ఆ ప్రాంతం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి? షెకెము యొక్క ప్రాంతము లేక పట్టణము లేకపోతే ఆ టౌన్ అందామో లేక సిటీ అందామో, దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వీళ్లకు ఉన్న లేక ఆ పట్టణానికి వీళ్లకున్న సంబంధం ఏమిటి? ఏదో ఒకటి వాళ్ళని ఆకర్షించింది కాబట్టి షెకెము వెళ్ళారు. లేకపోతే అంత దూరం ఎందుకు వెళ్తారు? ఇంటి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, వాళ్ళ గ్రామం దగ్గర నుంచి దూర ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? అది కాకుండా షెకెముకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏమొచ్చి పడింది? దయచేసి గమనించండి. షెకెము అనేటటువంటి ప్రాంతము, షెకెము అనేటటువంటి పట్టణము పాపిష్టి పట్టణము, పాపముతో నిండిపోయిన పట్టణము. ఆ పట్టణంలో బ్రతకటము చేతగాకే ఆ పట్టణంలో ఉన్న పాపమును కల్లారా చూసి దానివల్ల నష్టాన్ని ఈ కుటుంబం కొని తెచ్చుకుంది. కాబట్టే యాకోబుతో దేవుడు చెప్పాడు, బయలుదేరు ఎక్కడి నుంచి? షెకెము నుంచి బయలుదేరు. ఎందుకని? ఇది పాపిష్టి పట్టణం, వీళ్ళు పాపిష్టి మనుషులు, వీళ్ళు నీకు శత్రువులు, బయలుదేరు అని చెప్పి దేవుడే చెప్పాడు. ఎవరికి? యాకోబుకు. ఏమని? షెకెము నుండి బయలుదేరు. ఎందుకని? ఒకప్పుడు షెకెములోనే యాకోబు పిల్లలు ఉండేవాళ్ళు. ఒకప్పుడు షెకెములోనే యాకోబు తన పిల్లలు నివసించేవాళ్ళు. ఆ విషయాన్ని మీతో పంచుకుంటాను. 13వ అధ్యాయము 18వ వచనము. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. రైట్. యాకోబు కుటుంబము కుమారులందరూ కలిసి ప్రయాణం చేసుకుంటూ షెకెము అనేటటువంటి ప్రాంతానికి వచ్చారు. షెకెము అనేటటువంటి ఊరికి వచ్చారు. షెకెము అనే ఊరు బయట గుడారం వేసుకున్నారు. రైట్. షెకెము అనే ఊరు బయట గుడారం వేసుకున్నప్పుడు జరిగింది ఏమిటి? 34వ అధ్యాయము. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్యుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో పాపము చేసి అవమానపరచెను. అదేమిటి? యాకోబు యొక్క కుమార్తెట షెకెము అనే ఊరిలోకి వెళ్ళి కాస్త చూసొద్దాము అని చెప్పంటే అలా చూడ్డానికి వెళ్ళిన అమ్మాయికే భద్రత లేదు. అక్కడ ఊరును చూద్దామని చెప్పి వెళ్తేనే అక్కడ ఆ అమ్మాయికి భద్రత లేకుండా పోయింది. అది అటువంటి పాపిష్టి ప్రదేశము. ఆ ఊరికి ఒక కొత్త అమ్మాయి వస్తే చాలు, ఆ ఊరిలో కొత్త అమ్మాయి అడుగు పెడితే చాలు, ఆ అమ్మాయిని పాడు చేసేటటువంటి నీచమైనటువంటి మనుషులు ఆ షెకెములో నివసిస్తున్నారు. అది పాపిష్టి ప్రదేశము. అది ఎంత పాపిష్టి ప్రదేశమో, ఎంత పాపిష్టి గ్రామమో యాకోబుకు బాగా తెలుసు. తన ప్రియమైన కుమార్తె ఆ ప్రాంతంలో పాడు చేయబడింది. అది తనను ఎంతో బాధపరిచింది. అయ్యో, ఏంది ఈ మనుషులు ఎంత భయంకరంగా ఉన్నారు, ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు, నా కుమారుని వీళ్ళు పాడు చేసేసారే, అతడు పాడు చేసేసాడే. ఆ తర్వాత షిమ్యోను, లేవి ఆ విషయం విని వాళ్ళ సహోదరిని ఈ విధంగా చేస్తారా అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న పురుషులందరినీ కూడా ఒక్క దినంలో చంపి పడేశారు. ఎప్పుడైతే షెకెములో ఆ మారణ కాండ చోటు చేసుకుందో యాకోబు భయపడిపోయాడు. అసలుకే నేను యాత్రికుణ్ణి, అసలుకే నేను పరదేశిని, నేను నా భార్యలు బిడ్డలు ఎక్కడి నుంచో ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు నా కూతురికి అన్యాయం జరిగిందని చెప్పి నా కొడుకులు వెళ్ళి వాళ్ళతో గొడవ పడ్డారు. వాళ్ళలో పురుషుల్ని కొంతమందిని చంపి పడేశారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నాకు ఇక్కడ క్షేమం ఎలా వస్తుంది, నాకు ఇక్కడ భద్రత ఏమిటి అని చెప్పి అల్లాడిపోయాడు. ఆ విషయమే తన కుమారులు కూడా యాకోబు చెప్పుకొని ఏడ్చాడు. చూడండి ఏమైందో.
30వ 34వ అధ్యాయము 30వ వచనము. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, ఎందుకు వారిని చూచి మాట్లాడుతున్నాడు? 25వ వచనము. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవీయు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిపడేశారు. మారణ హోమము. పరదేశులుగా ఉంటూ ప్రయాణం చేసుకుంటూ షెకెం అనేటటువంటి ఊరికి వచ్చి ఆ ఊరి బయట గుడారం వేసుకుని ఏదో బ్రతకాలని ఆశపడుతున్నప్పుడు, యాకోబు అలా బ్రతకాలనుకుంటున్నప్పుడు తన కుమార్తె ఏదో ఆ గ్రామంలోకి వెళ్ళి చూద్దాము, కాస్త ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు చూద్దామని చెప్పి వెళ్తే ఆమె పాడు చేయబడింది. ఎప్పుడైతే ఈ విషయం కాస్త తన సహోదరులు తెలిసిందో వాళ్ళు వెళ్ళి అక్కడున్న పురుషుల్ని చంపిపడేశారు. అప్పుడు యాకోబు అంటున్నాడు ఏమని? 30వ వచనము. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులతోనూ పెరిజ్జీయులతోనూ అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకు గుంపుగా వచ్చి నన్ను చంపేస్తారు. నేను నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పెను. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా అని అన్నారు. అక్కడ స్త్రీకి భద్రత లేదు, అక్కడ అమ్మాయికి భద్రత లేదు. ఎందుకంటే ఆ ప్రాంతము పాపిష్టి ప్రాంతము, నీచమైన కార్యాలు జరిగేటటువంటి ప్రాంతము. లేకపోతే ఎంత ధైర్యము! ఒక అపరిచితురాలు, ఒక అమ్మాయి ఆ గ్రామంలో అడుగు పెడితే ఎవడొస్తాడో చూస్తాను, ఎవడడుగుతాడో చూస్తాడని చెప్పి ఆ అమ్మాయిని ఆ విధంగా చేస్తే ఆ ప్రాంతం ఎటువంటి ప్రాంతము? పాపముతో నిండిపోయిన ప్రాంతము. సొదొమ గొమొర్రాల విషయంలో అదే చూస్తాం. లోతు దగ్గరకు ఇద్దరు దూతలు వస్తే ఆ ఊర్లో ఉన్న చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళందరూ వచ్చి ఆ ఇంటి చుట్టూ చేరి వాళ్ళిద్దరిని బయటికి పంపించండి, మేము వాళ్ళతో పాపం చేయాల్సిందే. పాపముతో నిండిపోయినటువంటి సొదొమ గొమొర్రా మీద దేవుని యొక్క ఉగ్రత వచ్చి పడింది. ఎందుకని? అక్కడ మనుషులు పాపముతో నిండిపోయారు. ఇద్దరు వచ్చారట ఆ గ్రామానికి, లేక ఆ పట్టణానికి ఇద్దరు వచ్చారట, లోతు ఇంటికి వచ్చారట. అంతే, మూగిపోయారు. ఏం చేయడానికి? పాపము చేయడానికి. ఒక అమ్మాయి వచ్చిందట, ఆ గ్రామంలో అడుగు పెట్టిందంట, అంతే. పాపిష్టి కోరికలతో నిండిపోయిన కుర్రవాడు ఆమెను చెరిపి పడేశాడు. అటువంటి స్థితిలో దేవుడు అంటున్నాడు ఏమని? 35వ అధ్యాయం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడిని ఏశావు ఎదుటను నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారితోనూ వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గము నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టును. వారు ప్రయాణమైపోయినప్పుడు ఎవరు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు యాకోబును? షెకెము నీకు క్షేమము కాదు, ఈ ప్రాంతము నీకు క్షేమము కాదు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? మొట్టమొదటిసారిగా నాకు నువ్వు బలిపీఠం కట్టావే, నేను నిన్ను కలిశానే, అక్కడికి వెళ్ళి నువ్వు బలిపీఠము కట్టు. సో దేవుడే చెప్పాడు, షెకెము నుంచి నువ్వు వెళ్ళిపో. అలా దేవుడు చెప్పినప్పుడు షెకెము నుంచి బయలుదేరిపోయి ఎక్కడికి వచ్చాడు? హెబ్రోనుకు వచ్చాడు. హెబ్రోన్ అనే ప్రాంతానికి వచ్చాడు. అలా హెబ్రోన్ అనే ప్రాంతానికి వచ్చి తన పిల్లలతో తన కుటుంబంతో నివసిస్తూ ఉన్నప్పుడు యాకోబు యొక్క పిల్లలు గొర్రెలను మేపుకోవాలని ఆశపడినప్పుడు వీళ్ళు గొర్రెలు ఎక్కడ మేపాలి? ఎక్కడి నుంచి అయితే దేవుడు యాకోబు నువ్వు ఇక్కడి నుంచి కదులో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అన్నాడో అక్కడికి వెళ్తారు మళ్ళీ వీళ్ళు. చెప్పండి, ఎక్కడైతే నీకు క్షేమము లేదు, ఎక్కడైతే నీకు భద్రత లేదు, ఈ ప్రాంతం వల్ల నీకు దుఃఖం ఏర్పడింది, ఈ ప్రాంతం వల్ల నీకు ఇబ్బంది వచ్చి పడింది, వద్దు, ఈ ప్రాంతం నీకు వద్దు, వెళ్ళిపో, నాకు బలిపీఠం కట్టిన చోటికి వెళ్ళిపో అని చెప్పి దేవుడు వెళ్ళిపో, ఈ ప్రాంతం వద్దు అని చెప్పంటే యాకోబు వెళ్ళాడు, యాకోబు కుమారులు వెళ్ళారు. కానీ యాకోబు కుమారులు మరలా వెనక్కి వెళ్ళారు. ఎక్కడికి? షెకెమునకు వెళ్ళారు. ఎందుకని?
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో సూటిగా స్పష్టంగా మాట్లాడాం. నిజమే, ఆ రోజుల్లో పరిపూర్ణమైనటువంటి సత్యము, సత్య గ్రంథము నాయన లేదు కనుక కళల ద్వారా ఆయా సందర్భాల్లో నీ బిడ్డలతో మాట్లాడావు. కానీ ప్రభు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణే మాకు అనుగ్రహించావు. సత్య స్వరూపి అయిన ఆత్మ మా మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారానే ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నావు. నాయనా, ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎలా వచ్చినాయో, ఎందుకు వచ్చినాయో తెలియనటువంటి కళలను బట్టి, దర్శనాలను బట్టి మేము భ్రమ చెందక, భ్రమలో జీవించక, స్వచ్ఛమైన నిత్యము ఉండే నీ వాక్యము మీద ఆధారపడి మా జీవితాలు కట్టుకొనిలా ఉన్న సహాయము చేయండి ప్రభువా. సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నాయన మీకు స్తుతులు చెల్లిస్తూ, నాయన నీ చిత్తము ఎరిగి జీవించే వారిగా మమ్మల్ని వర్ధిల్లింప చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేను మందిరానికి వస్తూ త్రాగుబోతుగా ఉన్న నా భర్తను కల్వరి టెంపుల్కి తీసుకొచ్చాను. ఆ రోజు వాక్యము ద్వారా దేవుడు తనతో సూటిగా మాట్లాడగా నాటి నుండి త్రాగుడు మానేశాడు. సరైన ఉద్యోగం లేక ఉన్న తనకు దేవుడు మంచి ఉద్యోగాన్ని, చక్కని కుమార్తెను బహుమానంగా ఇచ్చాడు. అనారోగ్యం పాలైన నా కుమార్తెను సంపూర్ణంగా స్వస్థపరిచాడు. ఒక సహోదరి రజిత పంపిస్తున్న సాక్ష్యం. మొదటిగా, తన భర్త ఒక త్రాగుబోతు. ఒకవేళ ఈరోజు ఈ సాక్ష్యం వింటున్న సమయంలో నీ భర్త త్రాగుబోతుగానో లేక తిరుగుబోతుగానో ఉండి ఉండవచ్చు. లేదా భార్య మాట విననటువంటి గయ్యాలిగానో, లేదు ఇంటి బాధ్యతలు పట్టించుకోనటువంటి బాధ్యతాహీనురాలుగానో ఒకవేళ ఉండి ఉండవచ్చు. దయచేసి గమనించండి, ఈ సహోదరి చేసిన పని ఏమిటంటే త్రాగుబోతుగా ఉన్న తన భర్తను మార్చగలిగిన దేవుని సన్నిధికి ఆమె నడిపించింది. ఎస్, పాడైపోతున్న వారికి, పతనమైపోతున్న వారికి దిక్కు కేవలము జీవము కలిగిన దేవుడు మాత్రమే. ఒకవేళ నీ భర్త లేక నీ భార్య దేవునికి వ్యతిరేకంగా, శరీరానుసారంగా, ఇష్టానుసారంగా జీవించే వ్యక్తి అయినట్లయితే, భార్యగా అలాగే భర్తగా మొదటిగా నీకున్న బాధ్యత ఆమె కొరకు, అతని కొరకు ప్రార్థన చేయటం. ఏదేమైనప్పటికీ బిడ్డల్లో మార్పు లేకపోయినా, పేరెంట్స్లో మార్పు లేకపోయినా, పార్ట్నర్లో మార్పు లేకపోయినా, మార్చగలవాడు దేవుడు గనుక, మార్పునిచ్చేవాడు ఉన్నాడు గనుక ప్రార్థన చేయటం ద్వారా, ఆ వ్యక్తిని ప్రభు సన్నిధికి నడిపించడం ద్వారా డెఫినెట్గా మార్పు వస్తుంది. అదే సమయంలో జాబ్ లేకుండా బాధపడుతున్నప్పుడు, గర్భఫలం లేకుండా చింతిస్తున్నప్పుడు, ఈ ప్రియ సహోదరి కుటుంబంలో భర్తను దేవుడు మార్చాడు, గర్భఫలం ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆ బిడ్డకు అనారోగ్యంతో ఉన్నప్పుడు బిడ్డను స్వస్థపరిచాడు. మన ప్రభువు మన జీవితంలో వచ్చే ప్రతి అవసరాన్ని తీర్చడానికి చాలినవాడు అని చెప్పటానికి ఈ కుటుంబమే చక్కని సాక్ష్యం. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.